సూర్యాపేట రాజకీయం మున్సిపల్ ఎన్నికల చుట్టూనే తిరుగుతోంది. ఇన్నాళ్లు కారు జోరుకు కళ్లం వేయలేకపోయిన హస్తం పార్టీ ఇప్పుడు గెలుపు గుర్రాలను బరిలోకి దింపింది. కానీ అక్కడ అసలు యుద్ధం ప్రత్యర్థితో కాదు, స్వపక్షంలోనే జరుగుతోందట. అవును, సూర్యాపేట కాంగ్రెస్ లో వర్గపోరు ఇప్పుడు తారాస్థాయికి చేరింది. దీంతో ఈసారి టీపీసీసీ ఒక మాస్టర్ ప్లాన్ వేసింది. సీట్లు పంచింది, బాధ్యతలు అప్పగించింది. గెలిపిస్తేనే పదవి అనే కండిషన్ పెట్టిందట. అసలు ఏంటి ఆ పంపిణీ ఫార్ములా? జగదీష్ రెడ్డి వ్యూహాన్ని కాంగ్రెస్ ఇద్దరు నేతలు ఎలా ఢీకొట్టబోతున్నారు? ఇన్ఛార్జ్ పదవి కోసం ఇద్దరు నేతల మధ్య జరుగుతున్న ఆ సైలెంట్ వార్ అసలు కథేంటి? ఎన్నిక ఏదైనా కాంగ్రెస్ అంటేనే గ్రూపు రాజకీయాలు. స్వపక్షంలోనే విపక్షంలా మారి వ్యతిరేకంగా పనిచేస్తుంటారు. ఒకరు టికెట్ ఇప్పిస్తే మరొకరు ఓడించే వరకు నిద్రపోరు. కానీ ఈసారి సూర్యాపేటలో సీన్ మారింది. టీపీసీసీ ఒక కొత్త ఎత్తుగడ వేసిందట. సూర్యాపేట మున్సిపాలిటీలోని 48 వార్డులను ఇద్దరు బలమైన నేతల మధ్య విభజన చేసేసింది. ఎవరి వర్గం వారికి, ఎవరి కోటా వారికి అన్నట్టుగా సీట్ల సర్దుబాటు జరిగింది. ఎవరికి వారు తమ అనుచరులను బరిలోకి దింపుకున్నారు. ఇక్కడే హైకమాండ్ ఒక కండిషన్ పెట్టిందనే టాక్ వినిపిస్తోంది. ఎవరు ఎక్కువ వార్డులు గెలిపిస్తే వారికే నియోజకవర్గ ఇన్ఛార్జ్ పదవి. అంటే ఇది కేవలం మున్సిపల్ ఎన్నికలు మాత్రమే కాదు, ఆ ఇద్దరు నేతల రాజకీయ భవిష్యత్తును తేల్చే సెమీఫైనల్స్ అన్నమాట. సూర్యాపేట కాంగ్రెస్ ఇప్పుడు 2 ధృవాలుగా విడిపోయింది. ఒకవైపు మాజీ మంత్రి దామోదర్ రెడ్డి వారసుడు రామ్రెడ్డి సర్వోత్తం రెడ్డి, మార్కెట్ కమిటీ చైర్మన్ వీరారెడ్డి ఒక వర్గం. వీరికి మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆశీస్సులు ఉన్నాయనేది బహిరంగ రహస్యం. మరోవైపు రాష్ట్ర పర్యాటక అభివృద్ధి సంస్థ చైర్మన్ పటేల్ రమేష్ రెడ్డి, ఈయన సాక్షాత్తు సీఎం రేవంత్ రెడ్డికి అత్యంత ఆప్తుడు. ఈ ఇద్దరు నేతలు ఇప్పుడు తమ క్యాడర్ను కాపాడుకుంటూనే తమకు కేటాయించిన వార్డుల్లో జెండా ఎగరవేయాలని చెమటోడుస్తున్నారట. సూర్యాపేట నియోజకవర్గ ఇన్ఛార్జ్ పదవి దక్కించుకోవాలంటే మెజార్టీ వార్డులు గెలవాల్సిందే. దీంతో గెలిచే గుర్రాలకు టికెట్లు ఇచ్చారు. ఇప్పుడు ప్రచారంలోనూ ఆ 2 వర్గాలు ఎక్కడా తగ్గడం లేదు. ఒకరి మీద ఒకరు కంప్లైంట్లు ఇచ్చుకోకుండా తమ అనుచరులు గెలుపే పరమావధిగా పావులు కదుపుతున్నారట ఆ ఇద్దరు నేతలు. కాంగ్రెస్ లెక్కలు ఇలా ఉంటే అటు మాజీ మంత్రి బీఆర్ఎస్ ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి తనదైన స్టైల్లో వ్యూహాలు రచిస్తున్నారట. గతంలో జనరల్ మహిళకు రిజర్వ్ అయిన పీఠాన్ని దళిత మహిళకు ఇచ్చే సోషల్ ఇంజనీరింగ్లో తనకు తిరుగులేదని నిరూపించుకున్నారు జగదీష్ రెడ్డి. ఈసారి చైర్మన్ పదవి జనరల్ కావడంతో ఆయన మరింత ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. 2014 నుంచి 2024 వరకు తిరుగులేని నేతగా ఉన్న ఆయన మున్సిపల్ ఎన్నికల్లో కారు జోరు తగ్గకుండా పక్కా ప్లాన్ చేస్తున్నారట. కాంగ్రెస్ అంతర్గత విభేదాలను ఎలా క్యాష్ చేసుకోవాలో ఆయనకు బాగా తెలుసు. సూర్యాపేట మున్సిపాలిటీలోని మొత్తం 48 వార్డుల్లో ఎవరి వర్గం నుంచి ఎక్కువ మంది కౌన్సిలర్లు గెలిస్తే వారికే సూర్యాపేట హస్తం పగ్గాలు అప్పగిస్తామని అధిష్టానం సంకేతాలు ఇచ్చినట్లుగా తెలుస్తోంది. సర్వోత్తం రెడ్డి వర్గం మాజీ మంత్రి దామోదర్ రెడ్డి వారసత్వాన్ని, ఉత్తమ్ సపోర్టును నమ్ముకుంది. మరోవైపు పటేల్ రమేష్ రెడ్డి వర్గం రేవంత్ రెడ్డి మార్క్ పాలిటిక్స్తో దూసుకుపోతుంది. పురపోరులో ఈ గోల వల్ల పార్టీకి నష్టం కలగకుండా ఉండేందుకు హైకమాండ్ ఈ టార్గెట్ బేస్డ్ పాలిటిక్స్ ను తెరపైకి తెచ్చినట్లు తెలుస్తోంది. ఒకవేళ ఇద్దరు సమానంగా వార్డుల్లో కాంగ్రెస్ కౌన్సిలర్లను గెలిపించుకుంటే అప్పుడు పరిస్థితి ఏంటి? లేక ఒకరిని ఒకరు ఓడించుకుంటే మూడో వ్యక్తికి అవకాశం వస్తుందా అన్నది ఇప్పుడు సూర్యాపేటలో హాట్ టాపిక్ గా మారింది. సూర్యాపేట మున్సిపాలిటీని 2 సార్లు కోల్పోయిన కాంగ్రెస్ ఈసారి ఎలాగైనా కైవసం చేసుకోవాలని చూస్తోంది. ఇక్కడ గెలిస్తే రాబోయే అసెంబ్లీ ఎన్నికలకు రూట్ క్లియర్ అవుతుందని భావిస్తున్నారట. మరి ఇద్దరు నేతలు తమ భేషజాలను పక్కన పెట్టి ఐక్యంగా ముందుకు సాగుతారా, లేక తమ వర్గం గెలిస్తే చాలు అనుకుని పార్టీకి గండి కొడతారా? 10 ఏళ్ల పట్టును మాజీ మంత్రి జగదీష్ రెడ్డి నిలబెట్టుకుంటారా, లేక హస్తం పార్టీ హవా సాగుతుందా? మొత్తానికి సూర్యాపేట పురపురలో నిప్పు రాచుకుంది. విజేత ఎవరో తెలియాలంటే ఫలితాల వరకు వేచి చూడాల్సిందే.